హలో అండి. వెల్కమ్ టు వెల్‌నెస్ ఫిష్. ఈరోజు గోంగూర పల్లీలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి నేను మట్టి పాత్రలో చేసుకుంటే ఈ కర్రీ చాలా బావుంటుంది. అంటే ఇలాంటి కర్రీస్ మనకి పులుపుగా ఉన్న కూరలు ఏవైనా పులుసు కూరలైనా ఏవైనా మట్టి పాత్రలలో టేస్ట్ బాగొస్తుంది. దీంట్లో ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే బావుండది. తక్కువ ఆయిల్‌తో మనం టేస్టీగా చేసుకోవచ్చు కూరలెప్పుడైనా. నేను 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దానికి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు అదొక 1 టీ స్పూను, ఇదొక 1 టీ స్పూను. మనము పోపు గింజలు ఇవి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నేను 5, 6 తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి గూడా మనము మెత్తగా ఇట్లా దంచుకోవద్దు. జస్ట్ వాటిని ప్రెస్ చేసి ఏసుకుంటే టేస్ట్ బాగొస్తుంది. ఈ కర్రీ మనకి జొన్న రొట్టెల్లోకైనా, చపాతీస్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. మనం హెల్తీగా మనకి నూనెలు, ఉప్పు, కారాలు తక్కువ వేసుకొని మనము చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఏసుకోవడం వల్ల మనకి సాల్ట్ గూడా చాలా తక్కువ పడుతుంది. దీంట్లో నేచురల్ సాల్ట్ అనేది ఉంటుంది. అందుకని ఇట్లాంటి కూరలు వండుకున్నప్పుడు మనము ఈ ఉల్లిపాయలు గూడా ఎక్కువ వేసుకున్నప్పుడు సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడైనా కర్రీ చివర్లో వేసుకుంటే సాల్ట్ మనకి చాలా తక్కువ పడుతుంది. స్టార్టింగ్‌లో వేసుకుంటే ఉప్పు అనేది మనకి ముక్కల్లోకి మొత్తం దిగిపోయి ఎక్కువ పడుతుంది. తక్కువ తినాలి అనుకునే వాళ్ళు అంటే ప్రతి ఒక్కరం తక్కువనే తినాలి. ఏదో బీపీ, షుగర్‌లొస్తేనే తక్కువ అని కాదు. స్టార్టింగ్ నుండైనా మనం అందరం తక్కువ సాల్ట్ వాడితే చాలా మంచిది. అందుకే ఎండింగ్‌లో వేసుకుంటే బావుంటుంది. దానికి నేను ఒక 5, 6 పచ్చిమిర్చి, కొంచెం ఎండు కారము, కొంచెం పచ్చి కారము వేసుకుంటాను దీంట్లోకి. పల్లీలు మనము వేపించుకొని పొట్టు తీసి పెట్టుకున్నది ఒక హాఫ్ కప్పు కంటే ఎక్కువ తీసుకున్నాను. దాంతోనే టేస్ట్ బాగొస్తుంది ఈ కర్రీకి పల్లీలతో. దీనికి మనం గోంగూర క్వాంటిటీని బట్టి నేను 3 టమాటాలు తీసుకున్నాను. 3 టమాటాలు మనము తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. త్వరగా మగ్గాలంటే ఎప్పుడైనా టమాటాలని ఆ పైనుంచి సాల్ట్ ఏసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మెత్తబడిపోతాయి టమాటాలనేది. వెంటనే కలపొద్దు మనం టమాటాలు ఏసుకున్న తర్వాత. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసి మూత పెట్టేస్తే తొందరగా మెత్తపడిపోయి ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు గోంగూర పెట్టుకోవాలి. మనం నీట్‌గా కడిగి పెట్టేసుకున్న గోంగూర మొత్తము పెట్టేసి మనము కదపకుండా మూత పెట్టేస్తే అది ఒక 5 మినిట్స్‌లోనే అది మొత్తం దగ్గరవైపోతుంది. మనము ఈ కూరలన్నీ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. మనకి పోషక విలువలు నశించొద్దు అంటే హై ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు అవి ఏందంటే త్వరగా మాడిపోయినట్లు అయిపోయి అట్లా జరుగుతుంది. మనకి ఎట్లాంటి పోషక విలువలు పోకుండా ఉండాలి, హెల్తీగా చేసుకోవాలి అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది కూరలెప్పుడైనా. వీటన్నింటిని ఒకేసారి కలిపేసుకొని ఈ టైంలో మనము చూసుకొని ఉప్పు, కారాలు అనేది మనము స్టార్టింగ్‌లో మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎండు కారం అనేది చాలా తక్కువ పడుతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం ముందు టమాటాలు మగ్గినప్పుడు కొంచెం సాల్ట్ ఏసుకున్నాను గదా! ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎప్పుడైనా మనము ఎక్కువ వేసుకోవడం అని గాదు. అది తక్కువ వేసుకొని గూడా మనము ఏ టైంలో వేసుకుంటామో దాన్ని బట్టే మనం సాల్ట్ తగ్గించొచ్చు. చివర్లో వేసుకుంటే సాల్ట్ అనేది పైపైన ఉంటుంది గాబట్టి ఎంత తక్కువ వేసుకున్నా మనకి సరిపోతుంది సాల్ట్. కొంచెం 150 ఎంఎల్ వరకి వాటరు దీంట్లో లూజ్‌గుంటేనే బావుంటుంది కర్రీ. కొంచెం వాటర్ మనం ఎక్కువ వేసుకొని ఇట్లా లూజ్‌గా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఒక 10 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అది మొత్తం ఉడికిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తామనంగా నువ్వుల పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు. ఇలా హెల్తీగా మనం ఏంటంటే దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కవర్ అయినాయి మనకి. ఇట్లా హెల్తీగా చేసుకొని మన పిల్లలమైనా, మనమైనా అందరూ హెల్తీగా ఉండొచ్చు. ఇది అందరికీ నచ్చుతుంది. ఈ కర్రీ టేస్ట్ వైస్ చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.